నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అది ఇరు దేశాల కోట్ల మంది అభిమానుల భావోద్వేగం. Khan's in Sharma's face here. And Sharma responds. Colour pushes her back. Easy. This is boiled over very quickly. Both of you separate. Back now. The big shout for leg before not given. Khan's in Sharma's face here. Shove. And Sharma responds. Colour pushes her back. Easy. This is boiled over very Both quickly. of you separate. Back now. రక్తం మరిగే పోరాటం. కానీ ఈ రోజు మైదానంలో జరిగిందేంటి? ఆట నియమాలను దాటి క్రీడా స్ఫూర్తిని తుంగలో తొక్కేలా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా షేక్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు ప్రతి భారతీయుడికి రక్తం మరిగేలా చేస్తుంది. మన లయన్ హార్ట్ ఇండియన్ కెప్టెన్ హర్మన్ రీత్ కౌర్ను గ్రౌండ్ నడిపొట్టున రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేదే లేదు అని భారత్ తేల్చి చెప్పింది. చూడండి ఈ విజువల్స్. మ్యాచ్ మధ్యలో టెన్షన్ ఏ స్థాయికి చేరిందో చూడండి. పాక్ ఆటగాళ్ల కళ్ళలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ భయంలోంచే పుట్టింది ఈ కన్వింపు చర్య. హర్మన్ రీత్ కౌర్ లాంటి సీనియర్ లెజెండరీ ప్లేయర్ లో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా షేక్ వాగ్వాదానికి దిగింది. మైదానంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. కళ్ళలో నిప్పులు చెరుగుతూ ఇద్దరు ఆటగాళ్లు ఒకరికొకరు ఢీకొట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. హర్మన్ ప్రీత్ కౌర్ చేసింది కరెక్టేనా? కొందరు దీన్ని అతిగా స్పందించడం అంటున్నారేమో, కానీ మేము అడుగుతున్నాం, దేశ గౌరవం కోసం ఆడేటప్పుడు ఒక పాకిస్తాన్ ప్లేయర్ మన కెప్టెన్ ను స్లైడింగ్ చేస్తుంటే కవ్విస్తుంటే తలదించుకొని వెళ్లిపోవాలా? హర్మన్ ప్రీత్ కౌర్ అసలు అతిగా స్పందించలేదు. ఆమె మన దేశ పౌరుషాన్ని గ్రౌండ్ లో చూపించింది. పాకిస్తాన్ కు వాళ్ళ భాషలోనే బుద్ధి చెప్పింది. ఈ రోజు హర్మన్ ప్రీత్ చూపించిన అగ్రెషన్ ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో నింపింది. చేతకాని వాళ్ళలా సైలెంట్ గా ఉంటారు, చేతనైన సింహం గర్జిస్తుంది. హర్మన్ ప్రీత్ కౌర్ అక్కడ గర్జించింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు హర్మన్ ప్రీత్ ఇచ్చిన కౌంటర్ సరైందేనా? మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్ల అహంకారానికి ఇకనైనా బ్రేక్ పడుతుందా? మన కెప్టెన్ పౌరుషాన్ని తప్పుబట్టే హక్కు ఎవరికైనా ఉందా? పాకిస్తాన్ ఆటగాళ్లకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఆటతో గెలవలేక ఇలాంటి చౌకబారు ట్రిక్స్ ప్లే చేస్తే మా అమ్మాయిలు బ్యాట్ తోనే కాదు, మాటలతోనూ కళ్ళ చూపులతోనూ మిమ్మల్ని మైదానంలో పూడ్చి పెడతారు. వాట్ ఏ ఫైట్ హర్మన్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సోదరా. భారత్ పాక్ మ్యాచ్ లో ఇలాంటి మైండ్ గేమ్స్, స్లెడ్డింగ్స్ కామన్ గా జరుగుతుంటాయి. అయితే హర్మన్ ప్రీత్ కౌర్ ఎప్పుడు తన అగ్రెసివ్ నేచర్ కు పేరుగాంచింది. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించేటప్పుడు ప్రత్యర్థి జట్టు మనల్ని మానసికంగా దెబ్బతీయాలని చూసినప్పుడు తిప్పికొట్టడం చాలా అవసరం. కాబట్టి హర్మన్ ప్రీత్ చేసింది ఖచ్చితంగా సరైన పనే. పాకిస్తాన్ పై ఆ అగ్రెషన్ ఉంటేనే మ్యాచ్ లో పట్టు సాధించగలం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.